హాయ్ అండి, అందరికీ నమస్కారం. కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ కి స్వాగతం అండి. ఈ రోజు అయ్యంగార్ పులిహోర ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఒక 200 గ్రామ్స్ చింతపండు తీసుకుని దాంట్లో ఎటువంటి గింజలు గాని పుల్లలు అనేవి లేకుండా శుభ్రం చేసుకోవాలండి. అలాగే ఒక గ్లాస్ హాట్ వాటర్ ని తీసుకుని ఈ చింతపండు మునిగే వరకు ఆ వాటర్ అనేవి పోసుకోవాలి. ఈ విధంగా చింతపండు అనేది మునగాలన్నమాట. ఈ విధంగా మునిగితే త్వరగా నానుతుంది. అలాగే ఒక బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్నవన్నిటిని మంచిగా వేయించుకోవాలన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఈ వీడియోలో చూపించిన విధంగా అన్నిటినీ వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా వేగినన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసుకొని అన్నిటిని ఆరబెట్టుకోవాలి. అదే బాండిలోకి ఒక 6-7 ఎండుమిర్చి, ఒక గుప్పెడ కరివేపాకు కూడా వేయించుకొని ఆ ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇందాకలా వేడి నీటిలో నానబెట్టాం కదండి చింతపండుని. వేడి నీటిలో నానబెట్టడం వల్ల చింతపండు గుజ్జు అనేది త్వరగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఒక స్ట్రైనర్ పెట్టుకొని చింతపండు గుజ్జు అనేది తీసుకోవాలి. మళ్ళీ ఒక కడాయి అనేది పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత తీసుకున్న చింతపండు గుజ్జు అనేది ఆ బాండీలో వేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న చింతపండు పేస్ట్ అనేది హీట్ వచ్చిన తర్వాత ఒక 6-7 పచ్చిమిర్చిని, అలాగే 1/2 స్పూన్ పసుపుని, అలాగే ఒక చిన్న బెల్లం ముక్కని, 1 స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు పేస్ట్లు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా చింతపండు పేస్ట్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఇలా దగ్గరకు వస్తుందండి. ఈ విధంగా రెడీ అవుతుంది. చింతపండు పేస్ట్ అనేది రెడీ అయిందనేది ఎలా తెలుస్తుందంటే మనకి వేసుకున్న పచ్చిమిర్చి అనేవి బాగా ఉడికిపోతాయి. అలాగే చింతపండు పేస్ట్ లోంచి ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది. చింతపండు పేస్ట్ అనేది స్టోర్ కూడా చేసుకోవచ్చండి, ఏం పాడవదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరలోకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇందాక మనం ప్లేట్లోకి వేయించి పెట్టుకున్నవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకోవాలండి. ఇవన్నీ మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరలో కలుపుకోవచ్చు. మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోర తాలింపు కోసం ఒక కడాయిలోని 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 5-6 ఎండుమిర్చి వేసుకుని 2 టేబుల్ స్పూన్ పల్లీలు, అలాగే 2 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఇంగువ పొడి కూడా వేసుకొని ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును కూడా తాలింపులో వేసుకోవాలండి. తాలింపుని చల్లారిన తర్వాత మనం పులిహోరలో కలుపుకోవాలి. పులిహోర రైస్ కోసం నేను 2 కప్స్ రైస్ కుక్కర్లో రైస్ అనేది ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ అనేది నాకు సగం పైగా పట్టిందండి. అలాగే ఇందాక తయారు చేసుకుని పెట్టుకున్న పొడిని కూడా ఈ అన్నంలో కలుపుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మీ రుచికి తగినంతగా యాడ్ చేసుకోండి. అలాగే చింతపండు అనేది కూడా విధంగా రైస్ అంతటికి పట్టించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ రైస్ లోకి సాల్ట్ అనేది, చింతపండు పేస్ట్, అలాగే ఆ పొడి అనేది మీ రుచికి తగినంత కలుపుకొని పక్కన పెట్టుకోండి. నాకైతే చింతపండు అనేది 1/2 కప్పు పైన పట్టిందండి. ఇందాక తాలింపు వేసుకున్నాం కదండి, అదంతా చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి రైస్ లోకి మొత్తం కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న రైస్ అయ్యంగార్ పులిహోర ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. మీకు గానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే అయ్యంగార్ పులిహోర మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎంతో సింపుల్ గా అయ్యంగార్ పులిహోర అనేది రెడీ అయిపోయిందండి.